కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పారా? ఆ పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారా? ఆ పార్టీతో బంధం తెంచుకోనున్నారా? అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ గుంటూరులో ప్రత్యేక హోదా బహిరంగ సభ ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం, ఆ సభకు రాహుల్ గాంధీతో పాటు శరద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ, సిపిఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజాతో పాటు డిఎంకే నేతలు హాజరు కావడం తెలిసిందే. అంతమంది వచ్చినా చిరంజీవి మాత్రం రాలేదు. అంతకుముందు ఈ సభ ఏర్పాట్ల కోసం రాహుల్ను ఏపీ పర్యటనకు ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లారు. అప్పుడు కూడా చిరు అక్కడ కనిపించలేదు. చిరు సభకు వస్తారని కాంగ్రెస్ నేతలు అప్పుడు సర్ది చెప్పారు. అయితే తీరా చూస్తే మాత్రం ఆయన సభకు రాలేదు. ఈ వరుస పరిణామాలు చూస్తే కాంగ్రెస్ కు ఆయన దూరం అవుతున్నారని ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ నేతలు మరో వెర్షన్ వినిపిస్తున్నారు. చిరంజీవి కుటుంబ సమేతంగా హాలిడే కోసం చైనా వెళ్లారని, అందుకే రాలేకపోయారని వారు అంటున్నారు. ఇక్కడ ఇంకో ఉదాహరణ కూడా చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చనిపోయినప్పుడు కూడా ఆయన రాలేదని, చైనా టూర్లో ఉండడం వల్లే వెనక్కి రాలేకపోయారని వారు వివరిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.